ప్రైజ్ ది లార్డ్. తిరిగి ఒక సాయంకాల వేళలో నూతన సంవత్సరం 4వ దినం చివరిలో దేవుని ఉచితమైన మహాకృపను బట్టి తిరిగి ఆయన సన్నిధిలో గడపటానికి దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నమ్మదైన దేవుడు మనకున్నాడు కాబట్టి మన స్తుతులకు పాత్రుడుగా ఉన్నాడు. అందును బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియచేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, నూతన సంవత్సరం మొదటి నెలల్లోని 4వ దినాన్ని పూర్తి చేసుకున్నాం. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రభా మా పని పాటల్లో తోడుగా ముందు మీరు మమ్మల్ని నడిపించారు. క్షేమంగా గృహాలకు చేర్చిన విధానం బట్టి స్తోత్రాలు. తిరిగి సాయంకాల వేళలో నీ పాదాల చెంతకు మమ్మల్ని నడిపించావు. కొన్ని నిమిషములు నీ సన్నిధిలో గడపడానికి సహాయాన్ని దయచేసినందుకు స్తోత్రాలు. వినగల చెవులు, గ్రహించగల మనసు, స్తుతించగల పెదవులు దయచేయండి ప్రభా. మాట్లాడేది నేను కాదు, నాలో నీ ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయండి. రేపు పునరుత్థాన దినం, చక్కగా నీ పునరుత్థాన దినములనైనా ప్రతి ఒక్కరూ కూడా మొదటి పునరుత్థాన దినాన్ని ఆచరించుటకు సహాయాన్ని కృపణ దయచేయగలరని కొన్ని నిమిషాలు మీరు మా మధ్యలో నీ కూడికను జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుందాం దయచేసి. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చెయ్యి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చెయ్యి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు, నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినది, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినది, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు, నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే
నేనసలేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలేనయా. నీవే లేకపోతే నేనసలేనయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నేటి దినాన దేవుడు మరి భారతీ సిస్టర్ బెనాహర్ బ్రదర్ వారికి అనుగ్రహించిన కుమార్తె విషయంలో దేవుడు కృప చూపించి మరి నూతనమైన ఆ కుమార్తెకు మరి కుమారుని దేవుడు అనుగ్రహించాడు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. మరి సిజరీన్ ద్వారా ఆ కుమారుడు ఈ లోకానికి మరి రావటం జరిగింది. నూతన కుమారుడు మరి తల్లి కూడా క్షేమంగా దేవుని మహాకృపను బట్టి వారు ఉన్నారని మేము నమ్ముతున్నాం. దేవుడు ఆ నూతన బిడ్డను తల్లిని దీవించి ఆశీర్వదించునుగాక. జ్ఞాపకము చేసుకు దేవుడు చేసిన మేలులు నా జీవితంలో మర్చిపోతూ ఉంటా. నువ్వు నేను మరిచిన మరవని దేవుడుగా, మారని దేవుడుగా 2025లో దేవుడు మన పట్ల చేయబోతున్న కార్యాలను బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకో. మాకు మర్చిపోయే స్థితి మనకు బాగా మర్చిపోయే స్థితి కలిగి ఉంటాం. మేళ్ళు చేసినంత వరకు అప్పటి మందమే జ్ఞాపకం చేసుకుంటాం, తర్వాత మర్చిపోతూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, గత 2024 డిసెంబర్ వరకు ఎన్నెన్నో దేవుడు మేలు చేశాడు కదా. మర్చిపోతున్నావా? ఆ సంవత్సరాన్ని కానీ అనేకమైన సంవత్సరాలు కానీ దేవుని పిలుపు అనుకున్న నీవు ఇప్పటి వరకు దేవుని పట్ల దేవుడు నీకు చేసిన మేలులను బట్టి జ్ఞాపకం చేసుకో. నీ స్థితిగతిని జ్ఞాపకం చేసుకో. ఏ పరిస్థితిలో ప్రభు నిన్ను పిలిచాడో జ్ఞాపకం చేసుకో. ఎలాంటి పరిస్థితుల నుంచి దేవుని స్వరాన్ని నువ్వు విన్నావో జ్ఞాపకం చేసుకో. ఆయన నిన్ను విడవని దేవుడుగా ఉన్నాడు, ఎడబాయని దేవుడుగా ఉన్నాడు, చేయి విడిచే దేవుడుగా తాను లేడు. కాబట్టి ఆయనను నిరంతరము నువ్వు జ్ఞాపకం చేసుకో. జీవితకాలం అంతయు ఆయన నీ జ్ఞాపకములో ఉండాలి కదా. మరి యెషయా గ్రంథం 62వ అధ్యాయంలో అధ్యాయము 7వ వచనాన్ని, యెహోవా జ్ఞాపకార్థలారా విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు లోకమంతటా దానికి ప్రసిద్ధి కలగచే వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న సిచ్యువేషన్ యెరూషలేం విషయంలో గత సంవత్సరం ప్రార్థనలు చేసుకున్నాం కదా. అందరికీ జ్ఞాపకం ఉంది. యెరూషలేంలో మరి జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి, అక్కడున్న యుద్ధాలను బట్టి దేవుడు యెరూషలేం యొక్క క్షేమము కొరకు జ్ఞాపకం చేసుకోమన్నాడు కదా. వాక్యంలో యెరూషలేం గురించి ప్రార్థించమన్నాడు కదా. యెరూషలేము క్షేమం కొరకు కన్నీటి ప్రార్థన విడమన్నాడు కదా. జ్ఞాపకం ఉందా? మర్చిపోయావా? నూతన సంవత్సరంలో అడుగు పెట్టగానే నేటి యెరూషలేము విషయంలో అది దేవుడు నూతన పరిచేంత వరకు కూడా, యెరూషలేము స్థాపించే వరకు నూతనమైన యెరూషలేముగా దాన్ని నిరూపించేంత వరకు దాని విషయంలో నువ్వు ప్రార్థనలో ఉండాలి. ఎడతెగని ప్రార్థన. నువ్వు జ్ఞాపకములో దాని గురించి యెరూషలేము కొరకు స్థాపించే వరకు, లోకమంతటా దానిని ప్రసిద్ధి కలగచ్చే వరకు ఆయన ఎటువంటి పరిస్థితుల్లో విశ్రమించాడు. అయ్యే తీరుతుంది అది.
నిలబడే తీరుతుంది. అది ఎన్ని ఆటుపోటులు యెరూషలేమునకు తగిలినా నీవు జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలో అది నిలబడే స్థితిని మనం చూస్తాం. చుట్టూరుగా అనేకమైన యుద్ధాలు జరుగుతున్నాయి, అయినా వాటిని అన్నిటినీ కూడా జయిస్తూ నేటి వరకు అది నిలబడ్డాది అంటే నువ్వు జ్ఞాపకం చేసుకో. పక్క ఇవన్నీ చూస్తూ ఉంటే దేశాలు మరి అది కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడతాయి, 350 సంవత్సరాలు పడవచ్చు అన్నట్టుగా గాజా విషయంలో తెలుస్తుంది. ఇంకా చుట్టుపక్కల చాలా దేశాలు ఉన్నాయి, వాటి పరిస్థితి కూడా అలాగనే ఉంది. దేవుడు వారికి అద్భుతమైన తెలివినిచ్చాడు, జ్ఞానాన్నిచ్చాడు. ఇశ్రాయేలును కాపాడుకునేవాడు కునుకడు, నిద్రపోడు. ఆ నిద్రపోని దేవుడు వారికి అత్యున్నతమైన ప్రపంచములోనే జ్ఞానవంతులుగా వారిని తయారు చేశారు. ఆశ్చర్యపడే విషయాలు వాళ్ళలో నుంచి బయటికి వస్తున్నాయి. అనేకమైన ప్రపంచములో 10 సంవత్సరాలు ముందే ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో, దానికి ఎలా సిద్ధమై ఉండాలో ఆ ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు బయలుపరుస్తూనే ఉంటాడు. ఆధునికమైన టెక్నాలజీ ఆ దేశంలో సొంతం. ప్రపంచంలో ఎవడు కనుక్కోనది మొట్టమొదటిగా కనుక్కునేది వాళ్ళే. అందుకే జ్ఞాపకం చేసుకో, ఆయన కునుకడు, నిద్రపోడు. ఆ పట్టణాన్ని కాయవాడు నిరంతరం మెలకుతూ ఉంటాడు. మరి నువ్వు నేను నూతన సంవత్సరంలో జ్ఞాపకం చేసుకుందాం, అంత గొప్ప దేవుని ఆరాధిస్తున్నామని, అంత దేవుణ్ణి మనం మహిమపరుస్తున్నామని, ఆ శక్తివంతుని మనము బిడ్డలుగా ఉన్నామని జ్ఞాపకం చేసుకున్నావా? బిడ్డలకు ఇంట్రడ్యూస్ చేస్తున్నావా? నీకు దేవుడిచ్చిన బహుమానానికి ఆ చిన్నారి చిటబిడ్డలకు నీ యొక్క గొప్ప దేవుని విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన చేసే పనులను బట్టి నీ బిడ్డలకు ఇంట్రడ్యూస్ చేసావా? దేవుడు మహాదేవుడు, ఆయన ఆశీర్వదించడానికి సమర్థుడైన దేవుడై ఉన్నాడు. అందుకే నీ మీద నా మీద భారం ఇచ్చాడు. యెహోవా జ్ఞాపకార్థములారా, విశ్రమించకుండా ఆయన యెరూషలేమునకు స్థాపించు వరకు లోకమంతటా దాని పరిస్థితి కలగజే వరకు ఆయనను ఎటువంటి పరిస్థితుల్లో విశ్రమించాడు. నీ కుటుంబాన్ని నిలబెట్టేదాకా, నీ బిడ్డల భవిష్యత్తు ఆయన చూసేదాకా, నీ బిడ్డల యొక్క మంచి చెడు ఆయన చూసేదాకా విశ్రమించే దేవుడు కాడు. నా పట్ల నీ పట్ల అనేకమైన తన కార్యాలు జరిగిస్తున్నాడు. నీ రాకపోకల్లో, నీ ఉద్యోగంలో, నీ బిడ్డల విషయంలో, కుటుంబం విషయంలో, భార్య భర్తల విషయంలో ఎవరిని విడిచిపెట్టాడు. జ్ఞాపకం చేసుకో, దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకో. నా ప్రియ సహోదరి సహోదరుడు, 2025 మొదటి నెలల్లో 4వ రోజుల్లోనూ ఉన్నావు. దేవుని మహా ఉచితమైన కృప నీ మీద రావాలి అంటే, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు నీలో జరగాలి అంటే, యెరూషలేమును, ఇశ్రాయేలు మరి ఆ యొక్క ప్రాంతాన్ని, యెరూషలేం ప్రాంతాన్ని ఎలాంటి రకంగా కాపాడుతూ వస్తున్నాడు. నీ విషయంలో కూడా అదే ప్రణాళిక ఉంది. నీ కుటుంబం విషయంలో కూడా అదే ప్రణాళిక ఉంది. నీ బిడ్డల విషయంలో అదే ప్రణాళిక ఉంది. దేవునికి ప్రణాళిక లేకుండా సంవత్సరాల వెంబడి సంవత్సరాలు మనకు దయా కిరీటం ధరింపు చేయడు. ఆయన ప్రణాళిక ఉన్నది. గత సంవత్సరంలో జరగని కార్యాలు నేటి సంవత్సరంలో జరిగి చూపిస్తాడు. దేవుడిచ్చిన వాగ్దానం తూచా తప్పక నెరవేర్పుగా జరగాలి అంటే నీవు ఆ యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకో. చుట్టూరుగా ఉన్న భయంకరమైన శత్రువులు, ఆ శత్రువు సమూహాన్ని కూడా అణిచివేసి గజగజలాడిస్తున్నారు. యెరూషలేం పేరు చెప్తేనే, ఆ యెరూషలేం పేరు చెప్తేనే గుండెలో బాంబులు పడిపోతా ఉన్నాయి. అంత శక్తి. చూడడానికి చాలా చిన్న దేశం. ప్రపంచంలో ఏ మూలలో ఏ దేశమైనా సరే ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు యెరూషలేములో.
ఇజ్రాయెల్కు ఉంది. ఆ శక్తి సామర్థ్యం కలిగిన దేశముగా అది ఉంది. మరి ఆ దేవుడు ఆ చిన్న దేశాన్ని కాపాడుతున్నవాడు. నీ చిన్న కుటుంబాన్ని, నీకు అనుగ్రహించిన నీ బిడ్డలను, నీకు ఇచ్చిన సమస్తాన్ని దేవుడు కాచి కాపాడా. జ్ఞాపకం చేసుకో అంతే. నువ్వు దేవా, గత సంవత్సరాలన్నీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఆయుష్నిచ్చావు, చక్కటి నైనా నువ్వు నిలబెట్టావు. నూతన సంవత్సరంలో నన్ను నిలబెట్టి నీ ఉచితమైన దయా కిరీటం నువ్వు ధరింపచేసి ఇగో ఈ నూతన సంవత్సరంలో నన్ను అడుగుపెట్టావు. నా కుటుంబాన్ని, నన్ను నూతన సంవత్సరం అడుగుపెట్టి కృపనిచ్చావు. జ్ఞాపకం చేసుకున్నావు అంతే. విడవక నీ పైన కృప చూపిస్తూ ఉంటావు. విడవక అనేకమైన ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ, కృప వెంబడి కృపలు నీ ఇంటికి నా ఇంటికి అనుగ్రహిస్తూ, కంటికి రెప్పగా కుటుంబాలను కాచి కాపాడుతూ, నేడు జరుగుతున్న సిచ్యువేషన్లో, నేడు జరుగుతున్న పరిస్థితిలో నేను దేవుని జ్ఞాపకం చేసుకో. ఆయనని జ్ఞాపకం చేసుకుంటేనే నీ కార్యాలు, నా కార్యాలు ఏది కూడా పెండింగ్ ఉండవు. హల్లెలూయా. అనుదినం ఉదయాన, మధ్యాహ్న, సాయంకాల దేవుని సన్నిధిలో నువ్వు అడుగుతూ జ్ఞాపకం చేసుకో. నువ్వు మొరపెట్టి జ్ఞాపకం చేసుకో. నీ గదిలో రహస్యంగా గడిపేది జ్ఞాపకం చేసుకో. నువ్వు ఉపవాసములో ఉండి దేవుని ప్రార్థించేది జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధిలో ఉదయాన్న లేచి, పెందల కడన లేచి వాక్యాన్ని చదివేది జ్ఞాపకం చేసుకో. నీ చిన్నారి చిటితల విషయంలో అయా వారి జ్ఞానము గురించి నువ్వు ప్రార్థించేది జ్ఞాపకం చేసుకో. మర్చిపో మాకు. అయా నువ్వు ప్రయాణాలకు వెళ్తున్నావా, అయా ఉద్యోగానికి బయలుదేరుతున్నావా, ప్రార్థించేది జ్ఞాపకం చేసుకో. నీ ప్రయాణం అంతట్లో క్షేమం ఉండాలి. అయా నువ్వు ఫ్లైట్ ప్రయాణం చేస్తున్నావా, ట్రైన్ ప్రయాణం చేస్తున్నావా, కారా, ఆటోనా, బస్సా, స్కూటరా, సైకిలా, ఆటో రిక్షనా, నువ్వు ఏ ప్రయాణంలో నువ్వు కొనసాగుతున్నావో జ్ఞాపకం చేసుకో. అయా ఈ సంవత్సరంలో ఇలాంటి ప్రయాణంలో నేను ఉంటున్నాను, నన్ను క్షేమంగా నడిపించు, జ్ఞాపకం చేసుకో. ప్రార్థన మర్చిపోతున్నావా? కొత్త సంవత్సరం అడుగు పెట్టిన తర్వాత ఇక ప్రార్థన ఎందుకులే అనుకుంటున్నావా? దేవుడు నడిపించిన మార్గాలను జ్ఞాపకం చేసుకో. ప్రార్థన అనుభవం నీకు ఇచ్చాడు. కుటుంబాన్ని సమకూర్చుకొని దేవుని ఎదుట కనబడే స్థితి దేవుడు నీ కుటుంబానికి ఇచ్చాడు. జ్ఞాపకం చేసుకో. అర్థమవుతుందా? ప్రార్థించే జ్ఞాపకం చేసుకో. బయటికి వెళ్ళొచ్చావు, భయంకరమైన పరిస్థితులు, బయట క్షేమంగా వచ్చావు, మర్చిపోయావా? దేవునికి కృతజ్ఞత తెలియచి ఆయన నడిపించే మార్గాలను బట్టి నీతిగా, నిజాయితీగా, అబద్ధాలు ఆడకుండా, కంటికి రెప్పగా పనిసార్లు ఎవరు నిన్ను గమనించినా చూచినా దేవుడు నీలో ఉన్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు. జ్ఞాపకం చేసుకో. ఆయన దూతలు నీకు ప్రొటెక్షన్గా ఇచ్చాడు. జ్ఞాపకం చేసుకో. కృతజ్ఞతలు తెలుపు. మనకు గొప్ప సూచనగా ఆ ఇజ్రాయెల్ కంట్రీని మనం చూస్తున్నాం. కంటికి రెప్పగా కాస్తూ ఉన్నాడు. నలుదిక్కుల శత్రువులే, శత్రు సమూహము వారిపైన ఇరుసుకపడ్డ దేవుడు తెలివి తేటలు వాళ్ళకిచ్చాడు. ఇతరుల దేశాలను మనం గమనిస్తే, ఆ పక్క దేశాలను గమనిస్తే అవన్నీ తుడుచుకుపోయినాయి. కానీ ఏదో కొంచెం ప్రమాదం జరిగినా క్షేమంగానే ఉన్నది. అర్థమవుతుందా? ముసాద్ అనే మంచి జ్ఞానవంతులను అక్కడ ఇచ్చాడు దేవుడు. ఆ దేశాన్ని ఎలా కాపాడుకోవాలో, ఎలా నడిపించాలో అద్భుతమైన టెక్నాలజీ ప్రపంచంలో ఎవడు కనిపెట్టని స్థితి ముందే వాళ్ళు కనిపెట్టేలాగిన అత్యున్నతమైన టెక్నాలజీ కనుక్కునేదానికి ఆకాశంలోనే పేల్చేయడం, రైజర్, ఆ కరెంటు
దాంతోనే ఆ ఫ్లైట్లను కూలగొట్టాడు. అంతా దేవుడు వారికి జ్ఞానం ఇచ్చి వారిని వారి కుటుంబాలను చేస్తూ ఉంటే మన కళ్ళ ముందు ఉన్నది కదా, ఎందుకు మనం మర్చిపోతున్నాం? సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మనం ఆరాధిస్తున్న దైవం. జ్ఞాపకం చేసుకో. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ఉంటుంది చూడు. రెండవ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొను లేదా నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకున్నటకును నిన్ను అనుచుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములో నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గముల జ్ఞాపకము చేసుకుని. ఎన్ని సంవత్సరాలంట? 40 సంవత్సరాలు తన బిడ్డలు చేయి విడవాక నడిపించాడు. ఏది కోరితే అది. నీళ్ళు లేవంటే నీళ్ళు, ఆహారం లేదంటే ఆహారం, వారి బట్టలు చినగలే, వారి చెప్పులన, ఇవి 40 సంవత్సరాలు నడిపించిన దేవుడు, వారి పక్షమున ఉన్న దేవుడు. అందుకే ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, మరియు నువ్వు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గములను జ్ఞాపకం చేసుకో. అదే ధైర్యం, అదే స్ఫూర్తి వాళ్ళకున్నది. 40 సంవత్సరాలు నడిపించిన నా దేవుడు. సముద్రాన్ని 2 పాయలుగా చేల్చినవాడు, ఊరేటి పిట్టలను ఆహారంగా, మన్నాను కురిపించినాడు, బండలు కొడితే నీళ్ళు వచ్చాయి, మారానబడిన చేదు నీళ్ళు మారలో ఎట్లా ఉంది, ఎన్నడూ కని విని ఎరగని రీతిలో మధురమైన నీళ్ళు, తీయగా. ఎన్నో అద్భుత కార్యాలు వారి పట్ల. 1, 2, 40 సంవత్సరాలు వారి మధ్యనున్న దేవుడు. మరి నా మధ్యలో లేడా? నిన్ను నన్ను నడిపాడా? జ్ఞాపకం చేసుకోవాలంతే. సర్వశక్తిమంతుని జ్ఞాపకం చేసుకుంటేనే ఆయన ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో నెరవేర్పు. ఆ పట్టుదల మనం కలిగి ఉండాలి. ఆయన ఆశీర్వదిస్తాడు తప్పక, ఆయన దీవిస్తాడు, కుటుంబాన్ని పోషిస్తాడు, సంరక్షిస్తాడు, కాచి కాపాడుతాడు. బట్ నువ్వు ఆయనను జ్ఞాపకం చేసుకో. ఉదయాన, మధ్యాహ్న, సాయంకాలం, రాత్రి సమయంలో తప్పక నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకో. ఇదే మందు దానికి, వేరే ఇంకొకటి ఏది లేదు. ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞత తెలియచేయడమే జ్ఞాపకం. అది నూతనమైన సంవత్సరంలో 2025లో మొదలుపెట్టు. నీ కుటుంబానికి, నీ బిడ్డలకు అర్థమవుతుంది కదా. దేవుని సన్నిధిలో కృతజ్ఞతగా కలిగి ఉండటం, దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలను జ్ఞాపకం చేసుకో. నూట 5వ కీర్తన. కీర్తనలు 105. ఐదవ వచనం.
ఆయన దాసుడైన అబ్రాహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతిరారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఏర్పరచుకుని యాకోబు సంతతి వారలారా, అబ్రహాము, యాకోబు, ఏశావు, యోసేపు, దేవుడు ఏర్పరచుకుంటేనే వీళ్ళు గొప్పవాళ్ళుగా దేవుని జ్ఞాపకం చేసుకున్నారు. కాబట్టి అనుదినం దేవుని మార్గంలో నడిచిన వారు కాబట్టి వారు జ్ఞాపకము చేసుకొని మొదలు చేశారు. కాబట్టి ఆశ్చర్యమైన కార్యాలను చూశారు. వృద్ధాపంలో కొడుకు పుట్టడం ఏంటి, ఈసాకు జన్మించడం ఏంటి, దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. శారమ్మ జ్ఞాపకం చేసుకుంది దేవుని. అందుకే మనం ఏం చేయాలి? ఎల్లవేళలా దేవుడు చేసిన పనులను బట్టి ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ మొదటి వచనం, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. దేవునికి స్తోత్రం. ఇది మనం నిర్ణయం తీసుకోవాలి ఈరోజు. ఆయన చేసిన మేలులు, దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకుని యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకునుడి, ఆయన చేసిన సూచక క్రియలను ఆయన నోటితో జ్ఞాపకం చేసుకునుడి. అందుకే యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయనను గురించి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములను గురించి సంభాషణ. ఇది కదా కావాల్సింది. సమయం దొరకలేదు బ్రదర్ అంటావా? నా పనిలో పడిపోయి ఇంకా నేను ఏం మాట్లాడుతున్నా నాకే తెలుస్తలేదు బ్రదర్ అంటావా? జ్ఞాపకం చేసుకో, ఆయన గురించి సంభాషించు, ఆయన గురించి ఆరాధించు, కీర్తించు, ఆయన గురించి పాడుడి, ఆయనను కీర్తించుడి, కొనియాడుడి. భజన చేయి భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేస్తూనే ఉండాలి. ఆయన లోకమంతా కూడా ఆయన కీర్తి కొనియాడబడాలి. అందుకే ఆయన ఇక్కడ ఏమంటుండంటే, ఆయనను గురించి పాడుడి, ఆయనను గురించి కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములను గురించి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువాడు హృదయంలో సంతోషింతురుగాక. యెహోవాను వెతికి ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యం వెతుకుడి. ఇది కదా నూతన సంవత్సరం కావలసింది. నూతనమైన ఆశీర్వాదాలు ఇవే కదా రావాల్సింది. వీటి ద్వారానే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 105వ కీర్తనలో దేవుడు మన పట్ల ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి చాలా చక్కగా లిఖించాడు. మొదటి 5-6 వచనాలు. అందుకే ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకుని యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి, ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోట తీర్పులను జ్ఞాపకము చేసుకునుడి. ఎన్నెన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ప్రతిదీ జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిదీ జ్ఞాపకం. ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకం చేసుకో. చాలామంది అంటారు, నేను పలానా, దేవుడు నన్ను రక్షించాడు, ఈరోజు నిలబెట్టాడు. జ్ఞాపకం చేసుకుంటాడు. తెలుసా, నేను పలానా రౌడీని, లేదా పలానా గుడ్డాన్ని,
ఫలానా వ్యభిచారం, ఫలానా త్రాగు, ఇలాంటివన్నీ ఉంటాయి ముందు. ఆ ముందున్న జీవితాన్ని పులి స్టాప్ ఇదిగో నేడు ఇది అని చెప్పుకోగలుగుతాం. ఈరోజు దేవుని బిడ్డగా, దేవుని సొత్తుగా నేను చలామణి అవుతున్నా. ప్రార్థన అనుభవం నాలో ఉన్నది అని చెప్పుకుంటాను. తన కొరకే కాదు, ఇతరుల కొరకు కూడా ప్రార్థించగల సమర్థత. అందుకే ప్రపంచం ఈ రీతిగా శాంతిగా ఉంది. ప్రార్థించే యోధులు లేకపోతే కష్టం. కాబట్టి ఆయన చేసిన కార్యములను నువ్వు తప్పక జ్ఞాపకం చేసు. ఆ రోజు నుంచి నేటి వరకు 2025లో కూడా ఇంకా ఆయన కార్యాలు జరుగుతూనే ఉంటాయి. ఎటువంటి పరిస్థితులు ఆగవు. నువ్వు అనుకుంటున్నావు, భ్రమపడుతున్నావు, ఆగిపోతావు. ఆగేది కాదు. అనేకమైన సూచక క్రియలు జరుగుతాయి. ఇంకా అనేకులు సువార్థికులు లేస్తారు. అన్యులలో నుంచే వస్తారు. వాళ్ళే నిజమైన ఆరాధన దైవం ఎవరు? వాళ్ళే అన్యుల నుంచే యేసయ్య బయటికి వస్తాడు. అది వస్తుంది ఖచ్చితంగా. ఏ ఒక్కరో ఇద్దరు ఉంటే మాత్రం కాదు. ప్రపంచమే ఈరోజు యేసయ్యను ఆరాధిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో అత్యున్నతమైన ఆరాధ దైవం యేసుక్రీస్తు ప్రభువు. ఆ దేశానికో ఆ ప్రాంతానికో ఇక్కడనో ఉండే దేవుడు కాదు. ప్రపంచ నలుమూలలో పరిశుద్ధ గ్రంథం ఏమైతే ఇక్కడ చెప్పి మనం మాట్లాడుతున్నామో, ఏ మూలకు వెళ్ళిన ప్రపంచంలో అదే మాట్లాడుతుంది, అదే హెచ్చరిస్తుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రకటించాలంటే ప్రకటించాలి. ఇక్కడ అదే వర్డ్ వాడతారు, అక్కడ అదే వర్డ్ వాడతారు. స్వార్థను ఉన్నతంగానే ముందుకు వెళ్ళాలి. ఎస్, ప్రపంచ యావత్తులో అలాంటి తీర్మానం తీసుకో. దృఢమైన సంకల్పంతో జ్ఞాపకం చేసుకో. దేవుడు నా పట్ల అనేకమైన కార్యాలు జరిగించాలి. నా కుటుంబం పట్ల, నా బిడ్డల పట్ల. వివాహాలు జరగక, ఉద్యోగాలు దొరకక, డాక్టర్స్ చదివించారు, ఇంజనీరింగ్ చేశారు వాళ్ళు, కానీ సంబంధాలు వస్తలేవు. ఒక డాక్టర్గా చదివారంటే డాక్టరే ఉండాలి, ఈక్వల్ టు ఇంజనీరింగ్ దొరకాలి. అలా ఎంతోమంది యవన బిడ్డలు సంబంధాలు దొరకక ఖాళీగా ఉన్నారు. ఉద్యోగాలు చదువుకు ఉద్యోగాలు దొరకక ఖాళీగా ఉన్నారు. ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు, గొప్పవాడు, పైవాడు. జ్ఞాపకం చేస్తాడు. ఈ సంవత్సరం ఎటువంటి పరిస్థితులు, ఇలాంటి ప్రాబ్లం ఉన్నవారు జయ జీవితం కలగాలి, ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. జ్ఞాపకం చేసుకోవాలి కార్యాలు. మన కళ్ళ ముందు జరగబోతున్న విషయాలను జ్ఞాపకం చేసుకో. వాటిలో ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. ఉదయాన, మధ్యాహ్న, సాయంకాలం దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఆయన పనులను ఉంటే నీ పనిలో ఆయన ఉంటాడు. నీ కుటుంబం ఆయన పనిలో ఉంటే ఆయన నీ కుటుంబం పనిలో ఉంటాడు. నీ బిడ్డలు ఆయన పనిలో ఉంటే నీ బిడ్డల పనిలో ఆయన ఉంటాడు. తప్పక అర్థమవుతుంది కదా? జ్ఞాపకం చేసుకుంటావా? నూతన సంవత్సరంలో నూతన కార్యాల ద్వారా ప్రభు నీతో మాట్లాడును గాక. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా ప్రభు, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నమ్మకమైన దేవుడు, నిన్న, నేడు, రేపు, రాబోయే తరములో కూడా ఏకరీతిగా ఉండే దేవుడు. గడిచిన సంవత్సరాలు కూడా మా కొరకు మీరు ఉన్న దేవుడు. అందుకే నేటి దినాన జ్ఞాపకం చేసుకుంటున్నాను. 40 సంవత్సరాలు మా పితరులను నడిపిన దేవ, మా పితరులను కాపాడిన దేవ, నేటి దినాన అయా ఇజ్రాయేల్ కాపాడుతూ కునుకక నీ కనురెప్పల కింద ఆ పట్టణాన్ని కాచిన దేవానికి వస్తూ మా కళ్ళ ముందు జరుగుతున్న యుద్ధాలలో ఎవరిది పై చేయో నేను తెలుసుకుంటున్నాను. అది నీ బిడ్డలదే నేను భావిస్తున్నాను.
అదే రీతిగా మీరు అడిగారు, ఇశ్రాయేలు క్షేమం కొరకు జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలో పెట్టండి. నీ వ్యక్తిగత విషయం, కుటుంబ విషయం, ప్రతి ఒక్కటి కూడా దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకో. దేవుడు మరిచిపోయే దేవుడు కాదు. నువ్వు మరిచినా నిన్ను మరిచే దేవుడు కాదు. ఆయన నిరంతరము నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నీ రాకపోకల్లో నువ్వు ఎటు వెళ్ళినా నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ నడిపిస్తూ ఉంటాడు. అందును బట్టి నువ్వు దేవుని జ్ఞాపకం చేస్తూ అయ్యా ఉదయాన మధ్యాహ్న సాయంకాల ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టు. నీ కుటుంబ క్షేమం కొరకు. అయ్యా అనేకమైన సమస్యలు మన ముందున్నాయి, లేవని కాదు. ప్రతి సమస్య నజరేయుడైన యేసు నామములో తొలగిపోను కాక. యవన బిడ్డల విషయంలో, ఉద్యోగాల విషయంలో, వివాహ విషయంలో, అనేకమైన సమస్యల విషయంలో ఉంటున్న మనం నూతన సంవత్సరంలో దేవుడు నూతనమైన కార్యాలు జరిగిస్తూ ప్రతి కుటుంబం మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేయును కాక అని ప్రార్థిస్తాం. చక్కటి డెలివరీ కలిగిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఆ ఇచ్చిన కుమార్తెలను కుమారులను ఏ విధంగా పెంచి పెద్ద చేయాలో ఆత్మీయ జ్ఞానం తల్లిదండ్రులకు దాయిచ్చిన ప్రార్థిస్తున్నాం. బలహీనతలో ఉన్న బిడ్డల విషయమై ప్రార్థిస్తున్నాం. బంటిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి, లక్ష్మణ్ బట్టి వారి కుటుంబాన్ని బట్టి, వెస్లి మామను బట్టి, అదే రీతిగా అన్నను బట్టి పెద్దన్న విషయంలో ప్రార్థిస్తున్నా. అయా మరి అటు మ్యాథ్యూను, శాంతమూర్తిని, మరి డూబును కూడా జ్ఞాపకం చేసుకున్నాను. చిన్న చిన్న గాయాల ద్వారా తండ్రి కాళ్ళు నొప్పులతో వీలు ఉంటుండగా ఈ గాయపడేస్తాం ద్వారా బిడ్డలను మీరు తాకి స్వస్థత అనుగ్రహించు. దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని వెళ్తున్న దేశ నాయకులు తెలివి, జ్ఞానము, జ్ఞాపక శక్తిని దాయిచ్చు. చక్కటి పరిపాలన జరుగుటకు సహాయం దాయిచ్చు. దేశ సరిహద్దులను మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, అయా మరి డాక్టర్, నర్సులను, ఆయలను బట్టి ప్రార్థిస్తాం. మా యొక్క రైతు బిడ్డలను బట్టి ప్రార్థిస్తాం. సీజన్లో వచ్చే వ్యాధులను బట్టి ప్రార్థిస్తాం. కరోనా కంటే కూడా అతి వేగంగా మరి ఒకటినైనా మరి కరోనా లాంటిదే దేశంలో మరి ఒకటి వస్తుందని వింటున్నా. అలాంటి దానికి నాయన ఎవరు కూడా గురి కాకుండా అన్ని కనురెప్పల కింద బిడ్డలు కాచి కాపాడండి, రక్షించండి. అటువంటి వైరస్లను అక్కడిని ఆ ప్రాంతంలోనే అణిచివేయండి. మంచు తుఫాన్లను, అయా మరి భయంకరమైన చలి, ఇలాంటి యుద్ధాలను కానీ, భూకంపాలు కానీ అక్కడక్కడ జరుగుతున్న వాటిని నేను ఆపివేయమని ప్రార్థిస్తున్నాను. మా తెలంగాణ రాష్ట్ర విషయంలో ప్రార్థిస్తున్నా. మా యొక్క ఆయా సీమను బట్టి, ఆ యొక్క పరిపాలన బట్టి, మంత్రులను బట్టి, అధికారులను బట్టి ప్రార్థిస్తున్నాం. చక్కటి పరిపాలన జరుగుటకు సహాయం తెలివి, జ్ఞానము దయచి రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆయా రాష్ట్రంలో ముఖ్యమంత్రులను, మంత్రులను బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా మా ప్రభా మా యొక్క తల్లిదండ్రుల ఆత్మకు శాంతి, సమాధానం దయచి తల్లి గారి కుటుంబాన్ని, తండ్రి గారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మంగనూరు వంశంలో ప్రతి ఒక్కరూ నీ సేవ పరిచయంలో ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మెండారుగా దీవించి నీ రెక్కల కింద భద్రపరచు. మరి పరిచయంలో వారంతకు వారు ముందుకు వెళ్ళటకు సహాయం. అన్నలను వదిలిన అక్క బావులను, బామర్దులను, మరదలను వదిలిన అనుగరించిన బిడ్డలను, అదే రీతిగా నాని పేరెంట్స్, వారి కుటుంబాలను అనుగరించిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. మా స్నేహితులను, క్లాస్మేట్లను, రక్త సంబంధులను, బంధుమిత్రులను ప్రతి ఒక్కరిని ప్రభు నీ కృపలో కాచి కాపాడు. ఎవరి అవసరత ఏమై ఉన్నదో ప్రార్థన రిక్వెస్ట్ అడిగిన ప్రతి ఒక్క బిడ్డ కోరికలు తీర్చివేయమని ప్రార్థిస్తాను. వారు ఎవరైనా అన్యులైనా సరేనైనా వారి యొక్క రిక్వెస్ట్లు ఉంటున్నాయి. అటు బిడ్డలని కళల ద్వారా, దర్శనాల ద్వారా నీ మెరళైన స్వరముతో బిడ్డలతో మీరు మాట్లాడారు. ప్రత్యేకంగా మమ్మను, మా కుటుంబాన్ని నీ రెక్కల కింద భద్రపరచు. నూతన సంవత్సరంలో నూతన కార్యాల ద్వారా అయా మరి గొప్ప పిలుపును మేము వినడానికి సహాయం దయచి అయా మరి రాము నాయకుని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, భోగారం ప్రాంతంలోనైనా స్వార్థ పరిచయ నిమిత్తం ఒకవేళ మీరు నన్ను నిలబెడితే అక్కడ ఆ భోగారం ప్రాంతంలోనైనా స్వార్థ ప్రకటించి సహాయం దయచేయమని, ఆ వారిలో ఉన్న బిడ్డలలో ఉన్న
ప్రేరేపణ కలిగించండి ప్రభు. వారికి ఉన్న ప్రశ్నల్లోనికి నాయన సమాధానం మీరే వారి మధ్యకు పంపించి మమ్మల్ని వాడుకునే రాగా సహాయం దయచేయండి. అదే రీతిగా నా నిడువును జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలం బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. చూసిన సాత్విక ఎగ్జామ్స్ రాస్తున్నారు. చక్కటి ఎగ్జామ్స్ రాసిన అయినా ఉన్నతమైన మార్కుల ద్వారా బిడ్డ పాస్ అయ్యి మరి ఉన్నతమైన తరగతిలోనికి వెళ్ళటానికి సహాయం కృపను దయచేయండి. అంతేకాకుండా నీ పరిచయలో బిడ్డ చిన్ననాటి నుంచి ఎదిగి పెద్దదై రాబోయే రోజుల్లో నీ పరిచయం చేసే బిడ్డగా బిడ్డను అభిషేకించు. రాష్ట్రంకి ఇచ్చిన ఆరోగ్య బలం శక్తిని పొంది వందనాలు. మోకాల నొప్పులతో బాధపడుతుండగా మోకాల నొప్పులను స్వస్థపరచు. ప్రత్యేకంగా మా ప్రభా నాలో ఉన్న బీపీ షుగర్ సమస్తమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టావు వందనాలు. అటు ఉద్యోగంలోనూ ఇటు ఆన్లైన్ సర్వీస్ ద్వారా మీరు మమ్మల్ని వాడుకుంటున్నారు. ఆన్లైన్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించు. ఈ యొక్క పరిచయను విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ప్రత్యేకంగా అంకిత విషయంలో ప్రార్థిస్తున్నాం. తనకు కూడా నైనా మరి మార్తి ఒప్పుకొని తన వివాహంలో కూడా ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. శేనికి ఇచ్చిన చక్కటి కుమారుని చక్కటి డెలివరీ దయచేసినందుకు వందనాలు. అదే రీతిగా నాని మరి ప్రార్థన వారి యొక్క విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి తనకు కూడా చక్కటి డెలివరీ కలగటానికి సహాయం కృపను దయచేయమని నీ రెక్కల కింద భద్రపరచండి. ఇన్ని విషయంలో ప్రార్థిస్తున్నాం. చక్కటి వివాహ కార్యక్రమాలు జరిగించుకోవడానికి సహాయం కృపను దయచేయండి. ఈ రాత్రికాల ఆశీర్వాదాలు దీవెనలు మెండుగా అనుగ్రహించగలరు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం తోడై నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.